2003లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు, ఇగో ఇలాగే మాట్లాడతారన్నా, మమ్మల్ని అపశకనంగా భావిస్తారు, మా దగ్గరికి వెళ్ళొద్దు పాదయాత్ర అంటే మా దగ్గరికి వెళ్ళి పాదయాత్ర చేశాడు. ఇదే సబితమ్మ ఇలాకాకి వెళ్ళి ఇదే ముఖంతో ఇదే పాదయాత్ర మొదలుపెట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు రాజశేఖర రెడ్డి చెప్పాడు, ప్రతిదీ నేను చెవిలకెళ్ళి చేస్తాను, నా చెల్లెలు నాకు అచ్చొచ్చిందని. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అయితే ఫస్ట్ నా దగ్గర తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు. చెవెళ్ళలోనే పెట్టుకున్నాం మీటింగ్. సోనియా గాంధీ ఫస్ట్ రాష్ట్రానికి వస్తే ఫస్ట్ శంషాబాద్ తీసుకొచ్చాను. ఈ మొహంతోనే చేసిన ప్రోగ్రామ్స్ అన్ని, ఈ మొహంతోనే కాంగ్రెస్ పార్టీకి 24 సంవత్సరాల్లో నా సర్వీస్ ఉంటే 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ ఇచ్చిన నేను. ఈరోజు నా గురించి మాట్లాడితే బాధ అనిపించింది. నా కుటుంబం ఏంటి, నేను ఎట్లా ఉంటానో, మా కుటుంబం ఎట్లుంటుంది అనేది రంగారెడ్డి జిల్లాల ప్రజలందరిని అడిగితే చెప్తారు. ఆ రోజు ఇంద్రారెడ్డి గారి నుండి మొదలు పెడితే ఈ రోజు వరకు నమ్మిన పార్టీకి, నమ్మిన నాయకత్వానికి నమ్మకంగా పనిచేసుకుంటాం. ద్రోహం అనేది మాకు ఉండదు. ఉంటే మొహం మీద చెప్పేస్తాం, పక్కకి వెళ్ళిపోతాం. నటించడం మాతో చేత కాదు. కాబట్టి ఇన్ని రోజులు ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చిట్ చాట్లో